ఉషేంద్రాస్ ఇంజనీరింగ్ ట్యుటోరియల్స్కి స్వాగతం. కంగారు పడుతున్నారా తెలుగులో ఏంటి అని? ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్, మిస్ అవ్వకూడని టాపిక్. లీనియర్ ఐసీ అప్లికేషన్ సబ్జెక్ట్లో మిస్ అవ్వకూడని టాపిక్. లింగయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న మా స్టూడెంట్స్ కోసం, రైట్? ఒక ఇంపార్టెంట్ లీనియర్ ఐసీ అప్లికేషన్స్ కోర్స్లో మిస్ అవ్వకూడని ఒక టాపిక్ కాబట్టి తెలుగులో చెప్తున్నాను. సంథింగ్ అబౌట్, మళ్ళీ ఇంగ్లీష్లోకి వచ్చానా, కంగారు పడకండి. వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ అంటారు అనమాట. తర్వాత మీరు చూడబోయే రకరకాల సర్క్యూట్స్, లీనియర్ ఐసీ అప్లికేషన్ కోర్స్లో రకరకాల సర్క్యూట్స్ అన్నీ కూడా ఈ కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉంది. ఇది అర్థం కాకపోతే అది ఇంకా తమిళ సినిమాలో ఉంటుంది, రైట్? సో ఇది అర్థం చేసుకోండి. అండ్ ఎక్కడి నుంచి మొదలెట్టాలి? స్మాల్ బేసిక్ వన్, వెరీ బేసిక్. ఎలా ఉంటుందంటే, ఒక రెసిస్టర్ ఇలా ఉంది అనుకుందాం. ఫర్ సపోజింగ్ ఒక రెసిస్టర్ ఇలా ఉంది, అండ్ రెసిస్టర్కి రెండు వైపులా వోల్టేజ్ V1 ఉంది, ఇటువైపు V2 ఉంది అనుకుందాం ఏంటి ఉంది, రైట్? అండ్ రెసిస్టర్ R, అండ్ ఇటువైపు కరెంట్ I1 ఫ్లో అవుతుంది, అండ్ ఇటువైపు I2 ఫ్లో అవుతుంది, రైట్? సో ఇప్పుడు I1కి ఈక్వేషన్ ఎలా రాస్తాం? I1 విల్ బీ ఈక్వల్ టు I1కి రఘురామ్, ఇదిగో నీకోసం, I1కి V1 మైనస్ V2/R అని రాస్తాం, అవునా? మరి చెప్పు రఘురామ్, వాట్ అబౌట్ I2లా రాస్తాం. I2 విల్ బీ ఈక్వల్ టు, చెప్పు బాస్. ఇట్స్ V2 మైనస్ V1 ఈ వీలు అవి ఇంగ్లీష్లో ఉంటాయి, కంగారు పడద్దా, R అని ఉంటుంది, రైట్? సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు I1 ఏ కండిషన్లో I1 0 అవుతుంది? న్యూమరేటర్ 0 అయినప్పుడు ఈ రేషియో మొత్తం 0 అవుతుంది. ఇది 0 అయినప్పుడు మీ మొహం, ఇది 0 అయినప్పుడు మొత్తం ఇన్ఫైనైట్ అయిపోతుంది. నాకు I1 0 కావాలి. అప్పుడు ఈ రేషియోలో ఉన్న న్యూమరేటర్ 0 అవుతుంది. న్యూమరేటర్లో ఎప్పుడు 0 అవుతుంది? ఈ రెండు వోల్టేజెస్ సమానమైనప్పుడు I1 అనేది 0 అయిపోతుంది కదా. సో ఆ కేసులో రివర్స్లో వెళ్ళొచ్చా? రివర్స్లో ఇప్పుడు ఏమనుకున్నాము? V1 ఈజ్ ఈక్వల్ టు V2 అయినప్పుడు I1 అంటే ఈ రెసిస్టెన్స్ ద్వారా ఫ్లో అవ్వే కరెంట్ 0 అని అన్నాను కదా. సో రివర్స్ రావచ్చా? కరెంట్ ఫ్లో అవ్వట్లేదు, సో దాని అర్థం రెసిస్టెన్స్కి ఉన్న ఇరువైపులా ఉన్న వోల్టేజ్ డ్రాప్స్ ఈక్వల్ అనుకోవచ్చు కదా. అనుకోవడం కదా, అంతే. ఇటు రెసిస్టెన్స్లో కరెంట్ ఫ్లో అవ్వట్లేదు ఇన్ ద సెన్స్ ఈ వోల్టేజ్ ఈక్వల్, ఈ వోల్టేజ్ ఈక్వల్, కరెంట్ I1 0, I2 కూడా ఆ రెసిస్టెన్స్ నుంచి ఫ్లో అవుతున్న కరెంట్ అనేది 0 అయిపోతుంది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మనము ఆప్ యాంప్ ఈక్వాలెంట్ సర్క్యూట్కి లింకప్ చేస్తున్నాం, రైట్? ఆప్ యాంప్ సర్క్యూట్ ఈక్వాలెంట్ ఎలా ఉంటుంది గైజ్? ట్రాన్సిస్టర్కి ఒక సింబల్ ఉంది, డయోడ్కి ఒక సింబల్ ఉంది. ఇన్ ద సేమ్ వే ఆపరేషన్ యాంప్లిఫైర్ IC741కి ఒక రిప్రజెంటేషన్ ఉంది, సింబాలిక్ రిప్రజెంటేషన్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. మళ్ళీ తెలుగులోకి వచ్చాను కదా, ఇంగ్లీష్లోకి వచ్చాను కదా, తెలుగులో వచ్చేస్తున్నా. ఇట్స్ దిస్ వన్ సింబల్ IC741కి సంబంధించి. మీ ఈ లీనియర్ ఐసీ అప్లికేషన్స్ మొత్తం IC741 మీదే. తర్వాత ఎక్కడో 555 టైమర్ వస్తుంది, కానీ కథ అంతా కూడా IC741 మీదే ఉంటుంది. అండ్ IC741కి 2 ఇన్పుట్స్ ఉంటాయి. అండ్ ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పున్నాను, డ్యువల్ ఇన్పుట్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ కాన్ఫిగరేషన్స్ గుర్తున్నాయా? ఉంటాయి కదా. డిఫరెన్షియల్ యాంప్లిఫైర్లో 2 ఇన్పుట్స్ కదా, అవి ఇన్పుట్స్ ఇక్కడ కావచ్చు. డ్యువల్ ఇన్పుట్ అనుకున్నాం కదా. సో దిస్ ఇస్ ద కేస్. అండ్ ఒకసారి ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఈక్వాలెంట్ సర్క్యూట్ ఒకసారి తీసుకోండి. ఇట్స్ లైక్ దిస్ వన్. అంటే ఆ డిస్కషన్లోనే డ్యువల్ ఇన్పుట్ అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్, డ్యువల్ ఇన్పుట్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్ డిస్కషన్లోనే ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ద ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఈజ్ వెరీ హై అని అనుకున్నాము, రైట్? సో దాట్ ఇది రిప్రజెంటేషన్ అనమాట. Rin అండ్ అవుట్పుట్ వోల్టేజ్ V0 ఇది, అండ్ R0 అవుట్పుట్ రెసిస్టెన్స్, అండ్ విత్ సమ్ ఇదేదో ఉంది, ఇది సంథింగ్ గెయిన్, ఓపెన్ లూప్ గెయిన్ ఏదో ఉంది. ఇప్పుడు దీని మీద కాదు ఫోకస్, వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ అనే దాని మీద. ఇలా ఈక్వాలెంట్ సర్క్యూట్ ఇలా ఉంటుంది. మెయిన్ ఫోకస్ అంతా వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ అంటే ఏంటి అని చెప్పి, రైట్? ఇదే ఇప్పుడు ఏ డిస్కషన్ అయితే ఇక్కడ పెట్టానో ఏంటది, రెసిస్టెన్స్కి ఇటువైపు అదే రెసిస్టెన్స్, ద కరెంట్ త్రూ ద రెసిస్టర్ ఎప్పుడు 0 అవుతుంది వెన్ వోల్టేజ్ డ్రాప్ ఆన్ ఈదర్ సైడ్ ఆర్ ఈక్వల్ కదా. ఇప్పుడు ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఎప్పుడు యూజ్ చేసినా కానీ ఒక పర్టికులర్ అరేంజ్మెంట్ అదే ఫిక్స్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే లైక్
ఇప్పుడు కూడా లైక్ ఇది రెండు ఇన్పుట్ టెర్మినల్స్ కదా, వన్ ఈజ్ నోన్ యాజ్ పాజిటివ్, వన్ ఈజ్ నోన్ యాజ్ లెట్ దిస్ బి, వన్ ఈజ్ నోన్ యాజ్ నెగటివ్, వన్ ఈజ్ నోన్ యాజ్ పాజిటివ్. ఇన్వర్టింగ్ టెర్మినల్, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. ఇన్వర్టింగ్ టెర్మినల్ అంటే ఏంటి? అవుట్పుట్ ఇక్కడ ఇచ్చామనుకోండి, అవుట్పుట్ విల్ బీ 180 degree అవుట్ ఆఫ్ ఫేజ్ విత్ దిస్ వన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాఫ్ తీసుకోండి, అవుట్పుట్ విల్ బీ ఇన్ రివర్స్ -180 degree ఫేజ్. నేను ప్రూవ్ చేస్తాను, హోల్డ్ ఆన్. ఎప్పుడు రెడీగా ఉంటావు కదా రఘురామ్ క్వశ్చన్ అడగడానికి? ఐ విల్ ప్రూవ్ ఫర్ ద టైమ్ బీయింగ్. విను ఇది, రైట్? ఇది నందు ఉన్నావా? లిసన్. అండ్ దిస్ ఇస్ పాజిటివ్ అండ్ దిస్ ఇస్ నెగిటివ్, అంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అంటారు, ఇది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అంటారు. నేను ప్రూఫ్తో నేను చూపిస్తాను, రైట్? సో ఈ కేసులో అంటే మెజారిటీ ఆల్మోస్ట్ ఒక అదే అప్లికేషన్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్, ఒక ఫిక్స్డ్ సర్క్యూట్ అనేది ఉంటుంది. లైక్ దిస్ విల్ బి మెజారిటీ ఆల్మోస్ట్ ఆల్ ద సర్క్యూట్స్. ఇది గ్రౌండ్ ఉంటుంది, ఓకే, ఇది గ్రౌండ్ ఉంటుంది. అండ్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఎప్పుడు గ్రౌండ్, మెజారిటీ ఆఫ్ కేసెస్. ఐ విల్ షో యూ తర్వాత డిస్కషన్ చాలా ఉన్నాయి. ఇది అర్థం కాకపోతే అదేమీ అర్థం కాదు. తమిళ సినిమాలా ఉంటుంది, తెలుగు వాళ్ళం కదా, తమిళ సినిమా రాకపోతే ఎలా ఉంటుంది? సో ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోతే అసలు అది అర్థం కాదు. అండ్ హియర్ ఏదైనా అరేంజ్మెంట్ ఉంది, దాట్స్ ఓకే, రైట్? ఐల్ టెల్ ఇన్ ద ఓన్ గోయింగ్ డిస్కషన్. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, హియర్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇస్ వెరీ హై. ఇక్కడ ఇప్పుడు ఫోకస్ చేయండి, నేను యాక్చువల్ దానికి లింకప్ చేసేస్తున్నాను. ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ద ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఇస్ వెరీ హై, రైట్? ఇన్పుట్ ఇంపిడెన్స్ వెరీ హై అయినప్పుడు ఈ లూప్లో ఫ్లో అయ్యే కరెంట్ వెరీ లో అవ్వాలి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, రెసిస్టెన్స్కి ఫ్లో ఆఫ్ కరెంట్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. సో ఆ కేసులో ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ద ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఇస్ వెరీ 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 హై. మెగా ఓమ్స్లో ఉంటుంది, తక్కువ ఉండదు, కిలో ఓమ్స్ కూడా కదా, మెగా ఓమ్స్లో ఉంటుంది, రైట్? ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ద ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఇస్ వెరీ హై ఇన్ ద సెన్స్ ద ఇన్పుట్ కరెంట్, అంటే ఇక్కడ నుంచి వాటెవర్ ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఇస్ జీరో. వెరీ లెస్, జీరో అన్నాను, వెరీ లెస్. ఎప్పుడు జీరో అవుతుంది? ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇన్ఫైనైట్ అయినప్పుడు కరెంట్ విల్ బీ జీరో. నేను ఇన్ఫైనైట్ అనట్లేదు, రైట్? ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇస్ వెరీ హై, వెరీ వెరీ హై. అండ్ సో ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఈ లూప్లో ఇలాగా ఫ్లో అయ్యే కరెంట్ ఇస్ వెరీ లో, విచ్ కెన్ బి నెగ్లెక్టెడ్. మళ్ళీ జీరో అనట్లేదు, ఇట్స్ వెరీ లో విచ్ కెన్ బి నెగ్లెక్టెడ్, రైట్? సో ఇన్ ద నెగ్లెక్టెడ్ గురించి మాట్లాడుకుందాం. నెగ్లెక్ట్ అంటే ఇటువైపు ఫ్లో అయ్యే కరెంట్ వెరీ లో, విచ్ కెన్ బి ఆల్మోస్ట్ జీరో, విచ్ ఇస్ జీరో అని ఈ కేసులో అనుకుందాం, ఇది అర్థం కావడానికి, రైట్? సో ఇటువైపు కరెంట్ ఫ్లో అవ్వట్లేదు, అంటే అక్కడ మ్యాచ్ చేసుకుంటే I1 ఫ్లో అవ్వట్లేదు, I2 ఫ్లో అవ్వట్లేదు. దాని అర్థం ఏంటి? రెసిస్టెన్స్కి ఇటువైపు ఉన్న వోల్టేజ్, రెసిస్టెన్స్కి ఇటువైపు ఉన్న వోల్టేజ్ ఈక్వల్ కదా, రైట్? రెసిస్టెన్స్కి ఇటువైపు ఉన్న వోల్టేజ్ అదే రెసిస్టెన్స్కి అటువైపు ఉన్న వోల్టేజ్ ఈక్వల్ కదా, ఈ డిస్కషన్కి లింక్ చేస్తే, అవునా కదా? సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇది కనిపిస్తుంది, ఇక్కడ ఏదో గ్రౌండ్ పొటెన్షియల్ కనిపిస్తుంది హియర్, రైట్? మదన్, ఇది నీకోసం. ఇక్కడ ఆల్రెడీ గ్రౌండ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. గ్రౌండ్ పొటెన్షియల్ ఇస్ ఆల్వేస్, చెప్పు మదన్, గ్రౌండ్ పొటెన్షియల్ ఇస్ ఆల్వేస్ జీరో కదా. అంటే ఇక్కడ ఇటువైపు గ్రౌండ్ పొటెన్షియల్ ఉంది, ఓకే, ఇటువైపు గ్రౌండ్ పొటెన్షియల్ ఉంది. ఆ డిస్కషన్తో మ్యాచ్ చేస్తే రెసిస్టెన్స్కి అటువైపు కూడా ఒక గ్రౌండ్ పొటెన్షియల్ ఉందని మనం ఎజ్యూమ్ చేసుకుంటాం, ఇమాజిన్ చేసుకుంటాం. ఇమాజినేషన్ ఈజ్ నథింగ్ బట్ వర్చువల్, రైట్? అంటే ఇక్కడ కూడా రెసిస్టెన్స్కి ఇటువైపులా గ్రౌండ్ ఉంది, రెసిస్టెన్స్కి అటువైపును కూడా గ్రౌండ్ ఉంది, కాబట్టి ఈ రెసిస్టెన్స్లో ద్వారా కరెంట్ ఫ్లో అవ్వట్లేదు అని చెప్పి మనం అనుకుంటాం. ఇమాజినేషన్, వర్చువల్. సో ఇక్కడ ఫిజికల్ గ్రౌండ్ ఉండదు, దిస్ గ్రౌండ్ ఇమాజిన్ చేసుకున్న గ్రౌండ్ వర్చువల్ గ్రౌండ్. ఇంకా ఏ టాపిక్ తీసుకున్నా, ఏ సర్క్యూట్ తీసుకున్నా మీకు ఒక ఫస్ట్ పదం కనిపిస్తూ ఉంటుంది, ఏది? ఇన్పుట్. చూడండి, మీరు చెక్ చేసుకోండి, గైక్వాడ్ ఎక్సెట్రా చాలా పెద్ద టెక్స్ట్ బుక్స్, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్లో చూసుకోండి. ఇన్పుట్ కరెంట్ త్రూ ద ఓప్ యాంప్ ఇస్ జీరో ఆర్ నెగ్లెక్టింగ్. ఇన్పుట్ జీరో అన్నారు, ఇన్పుట్ కరెంట్ త్రూ ద ఓప్ యాంప్ ఇస్ నెగ్లెక్టింగ్ అని చెప్తాడు, రైట్? అంటే దాని అర్థం ఈ లూప్లో ఇంకా కరెంట్ లేదంటే మళ్ళీ కాన్వర్స్కి ఎలా వెళ్తాము? ఇటువైపు వోల్టేజ్ ఈక్వల్ కాబట్టి అది జీరో అయిపోతుంది. ఇటువైపు ఆల్రెడీ మనకు కనిపిస్తుంది గ్రౌండ్, సో ఇంకోవైపు కూడా గ్రౌండ్ ఉంది అని మనం ఇమాజిన్ చేసుకుంటాము. ఇమాజిన్కి ఇంకొక అర్థం వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్, రైట్? సో ఇది మాత్రం స్టిక్ చేసుకోండి, బుర్రలోకి ఎక్కించుకోండి, బ్లడ్లోకి. లీనియర్ ఐసీ అప్లికేషన్ సబ్జెక్ట్ అయ్యేంత వరకు ఇది చాలా ఇంపార్టెంట్. ఇది
రైట్. ఇంకా అంటే ఈ కేసులో ఇప్పుడు నేను గీసిన దగ్గర ఇక్కడ గ్రౌండ్ ఉంది, తర్వాత ఇక్కడ ఒక వోల్టేజ్, ఇక్కడ ఏదైనా వోల్టేజ్ రావచ్చు, ద సేమ్ వోల్టేజ్ విల్ బీ అపియరింగ్ ఓవర్ హియర్ ఇటువైపు, రైట్. సో ఈ కేసులో నేను గ్రౌండ్ చేసి మీకు గ్రౌండ్తో ఎగ్జాంపుల్తో నేను మీకు చెప్తున్నాను. సో అందుకని వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ అంటున్నాను. ఇటువైపు గ్రౌండ్ ఉంది అండ్ ఇటువైపు కూడా గ్రౌండ్ ఉందని మనం ఇమాజిన్ చేసుకుంటాము. సో దాట్ గివ్స్ ఆర్ వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్. ఇటువైపు లేదు, ఫిజికల్ గ్రౌండ్ లేదు, బట్ మనం అజ్యూమ్ చేసుకుంటాము, మనం ఇమాజిన్ చేసుకుంటాము. ఇమాజినేషన్ ఈజ్ మోర్ టెక్నికలీ వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ అని చెప్తాం. అంటే ఇటువైపు ఉన్న వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు. ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత సర్క్యూట్లో ఏ ఉంటుంది, బి ఉంటుంది, మీకు డెఫినెట్గా ఎదురు వచ్చేది యూ కెన్ ఛాలెంజ్ మీ, రాహుల్ లెటరల్ ఎంట్రీ అడుగు, డౌట్ ఏమైనా ఆస్క్ మీ ఎనీ డౌట్, వ్యాలిడ్ డౌట్ అడగాలి. మేము మళ్ళీ నిన్ను డౌట్ అడగమంటే సార్ క్లాస్ నుంచి ఎప్పుడు వెళ్ళిపోతారు సార్ అని చెప్పారు. అలాంటిది కాకుండా వ్యాలిడ్ డౌట్ అడుగు. ఈ డిస్కషన్లో అలా ముందుకెళ్తూ ఉంటే డెఫినెట్గా వేరే సర్క్యూట్స్ సాల్వ్ చేసినప్పుడు VA ఈక్వల్ టు VB ఇది ఉంది కాబట్టి నెక్స్ట్ వెళ్తుందని చెప్తారు. వోల్టేజ్ అక్రాస్ పాయింట్ VA దిస్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వోల్టేజ్ అని చెప్పి ముందుకెళ్తాం అనమాట. దిస్ ఇస్ వాట్ నథింగ్ బట్ వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్. రైట్. బుర్రలోకి పెట్టుకోండి, ఇది మాత్రం ఖచ్చితం. ఈ సోది అంతా పక్కన పెట్టేసండి. అసలు కథ ఇక్కడ నుంచి మొదలైద్ది. అదే ఆపరేషనల్ యాంప్లిఫైర్కి ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంటుందో అదే ఇటువైపు కూడా అంతే వోల్టేజ్ ఉంటుంది, ఈక్వల్ వోల్టేజ్ అని చెప్తాడు. రైట్. సో ఇక్కడ నుంచి తర్వాత ఇదేమన్నాను గైజ్, వన్స్ అగైన్ ఇది రిపీట్ చేస్తున్నానే. రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ కదా, ఇదిగోండి. ఇంకా ఇది ఫర్ ద టైమ్ బీయింగ్ ఇది ఉండదు, దిస్ వన్, దిస్ అండ్ దిస్ అవుట్పుట్ ఇక్కడ తీసుకుంటాడు. పిన్ నెంబర్ 7 ఆర్ సంథింగ్ 8 పిన్స్ ఉంటాయి. విల్ గో బ్యాక్. దీనికి సంబంధించి మాత్రం ఇదే. తర్వాత ఏమన్నాను ఇన్ ద బిగినింగ్లో, ఇట్స్ నెగటివ్ అండ్ ఇట్స్ పాజిటివ్. అంటే ఒక టెర్మినల్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అంటాడు, ఒక టెర్మినల్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అంటాడు. రైట్. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంటుంది అండ్ దిస్ ఇస్ ది అరేంజ్మెంట్. ఇక్కడ ప్లస్ VCC, ఇక్కడ మైనస్ VCC అవన్నీ ఉంటాయి, అది సంతకెళ్ళలేదు, అది ఉంటాయి, సరేనా. సో ఇక్కడ ఇంకొక డెడ్లీ ఇంకా ఒక అరేంజ్మెంట్, ఒక ఫిక్స్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాదు, రియాలిటీ. ఇక్కడ గ్రౌండ్ అయ్యా, రైట్, రఘురామ్ ఇది గ్రౌండ్ అండ్ ఈ నోడ్ దగ్గర నుంచి అండ్ హియర్ ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంటుంది అండ్ త్రూ అవుట్ ద డిస్కషన్ ఇది R1 అని అంటాడు, రెసిస్టర్ R1. రైట్. నందు ఇక్కడ మనకు జనరల్గా ఫీడ్బ్యాక్ కావాలి కదా, సో వీ హ్యావ్ అ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ లైక్ దిస్ వన్. దానికి RF అని కూడా పేరు ఇచ్చేస్తాడు, RF. రైట్. ఇది ఇన్వర్టింగ్, ఇది నాన్ ఇన్వర్టింగ్. ఇప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ ఇక్కడ ఇస్తానయ్యా, Vin అనేది ఇక్కడ ఇస్తా. రైట్. ఇప్పుడు ఇదే డిస్కషన్, ఇదే సోది ఇక్కడ దీని మీద ఆపాదించండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటాను ఇది చేంజ్ ఇన్ ద కలర్ అర్థం కావడానికి. ఇదిగో A మదన్, ఇదిగో A రాజ్, ఉన్నవా A అండ్ ఇది B. ఓకే. ఇప్పుడు చెప్పండి వాట్ విల్ బీ VA VB ఏమవ్వాలి? VA దగ్గర ఏముందబ్బా, గ్రౌండ్ పొటెన్షియల్ కదా, ఈజ్ ఈక్వల్ టు 0 volts. మరి ఈ లెక్క ప్రకారం వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ ఏదైతే వోల్టేజ్ ఉంటుందో ఇక్కడ కూడా అదే వోల్టేజ్ ఉండాలి కదా, ఇక్కడ డ్రాప్ అదేమవ్వాలి, V ఈజ్ ఈక్వల్ టు 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు VB. అంటే నాకు ఇక్కడ 0 వోల్టేజ్ ఉంది. ఈ నోడ్ దగ్గర రఘురామ్, ఈ నోడ్ దగ్గర నందు, ఈ నోడ్ దగ్గర నాకు 0 volts ఉంది, కనిపిస్తుందా? నా ఒక కరెంట్ ఏదో ఫ్లో అవ్వాలి కదా, Vin అనేది ఉంది కదా, సో ఒక కరెంట్ ఫ్లో అవ్వాలి కదా. అండ్ హియర్ ఇది డెడ్లీ ఇంపార్టెంట్. ఏ కలర్ వాడితే బెటర్? ఇదిగో బ్లూ వాడుతున్నాను నేను, బ్లూ కనిపించదేమో, రెడ్డే వాడుతున్నాలే. ఇదిగోండి కరెంట్ I ఫ్లో అవుతుంది, రైట్. కరెంట్ I Vin వల్ల ఫ్లో అవుతుంది అండ్ ఇదిగో ఇలాగా ఇట్స్ ఫ్లోయింగ్ లైక్ దిస్ వన్. ఈ నోడ్ తర్వాత ఏమవ్వాలి? ఇన్పుట్ కరెంట్ టు ద ఆపరేషనల్ యాంప్లిఫైర్, ద ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇస్ వెరీ హై, రైట్. ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది చాలా ఎక్కువ, రైట్. కాబట్టి ఇటువైపు ఫ్లో అయ్యే కరెంట్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అండ్ ఏ కరెంట్ అయితే ఇది ఉందో మొత్తం ఇలాగే ఫ్లో అవుతుంది. రఘురామ్ అర్థమైందా? ఈ నోడ్ తర్వాత కొంత కరెంట్ ఇటు వెళ్ళాలి, దాట్ కెన్ బి నెగ్లెక్టెడ్ బికాజ్ హై ఇంపిడెన్స్ కదా, హై ఇన్పుట్ ఇంపిడెన్స్ కదా. సో ఏ కరెంట్ అయితే ఉందో అది మొత్తం ఇలాగే ఫ్లో అయిపోతుందని చెప్పి మనం అనుకుంటాం. ఇక్కడికి ఇలాగా మొత్తం ఇలా ఫ్లో అయిపోతుంది అండ్ ఇక్కడ V0 తీసుకుంటున్నాం విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, ఇలాగా గ్రౌండ్ అయిపోతుంది, రైట్. సో ఇన్ దాట్ కేస్
ఇప్పుడు ఐ ఎలా రాయొచ్చు, అలా రాసినప్పుడు చూడు రెసిస్టెన్స్ R1 ఉంది, ఇటువైపు Vin ఉంది, ఇటువైపు 0 volts ఉంది. మరి ఐ ఎలా రాసుకోవచ్చు, ఐ ఈజ్ ఈక్వల్ టు, కంగారు పడకండి, ఐ ఇక్కడ రాస్తున్నా కనిపిస్తుందా, ఐ ఈజ్ ఈక్వల్ టు దిస్ వోల్టేజ్ మైనస్ దిస్ వోల్టేజ్, అంటే Vin మైనస్ 0 బై R1 అంటాడు ఏంటి, అదంతే కదా, రైట్. ఐ ఈజ్ ఈక్వల్ టు, మరి ఇదే ఐ ఇలాగా ఫ్లో అవుతుంది కదా, ఆర్ఎఫ్ ద్వారా కూడా ఫ్లో అవుతుంది కదా, చూడండి. అండ్ మరి ఈ లూప్కి ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ నుంచి మొదలవుతుంది ఈ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఎలా రాసుకుంటాము, V1 మైనస్ V2 బై R కదా, ఇప్పుడు ఈ డైరెక్షన్లో రాసుకుంటాము. అంటే అదే ఐ విచ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వోల్టేజ్ డ్రాప్, ఏంటది 0 volts మైనస్ ఇక్కడ ఏముంది V0 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ V0 ఉంది, V0 రాజ్, ఓకేనా, అర్థమైందా రాజ్, ఇదిగో V0 బై RF అనమాట, RF అదే R రెసిస్టెన్స్, అక్కడ R అనుకున్నాము, ఇక్కడ RF అనమాట, రైట్. సో ఇదేమవ్వాలి, మైనస్ 0 కదా, సో మైనస్ V0 బై RF, రైట్. ఇదిగో రెడ్ ఇంక్లో ఉన్నది ఇది ఐనే, ఇది ఈ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఐనే నందు, అండ్ ఇది కూడా ఐనే, అప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతుంది కదా, రైట్. కీర్తి, ఐ వాంట్ యూ టు, నువ్వు ఫాలో అవ్వాలని అనుకుంటున్నా. కీర్తి, ఆర్ యూ ఇన్ ద క్లాస్, ఉన్నావా? సో ఈ రెండు ఈక్వల్ కదా, సో అది ఎలా రాసుకోవచ్చు, Vin బై ఇది 0 కదా, పోతుంది అది, Vin బై R1 ఈజ్ ఈక్వల్ టు, ఇది చూడండి ఇక్కడ ఉంది మైనస్ V0 బై RF, రైట్. సో ఇక్కడ నుంచి V0 ఉంది, Vin ఉంది, ఏం రాబట్టచ్చు ఒకసారి చెప్పండి, వోల్టేజ్ గెయిన్ రాబట్టచ్చు, వ్యాలిడ్ రేషియో ఏంటది, V0 బై Vin ఏమొస్తుంది, ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాయి, కంగారు పడకండి, V0 బై Vin విచ్ ఇస్ ఈక్వల్ టు వాట్, నెగిటివ్ పోదు, మైనస్ ఇది వెళ్తుంది కదా, ఇది పైకి వస్తుంది, అంటే RF బై R1, రైట్. ఇంకా ముందుకెళ్తే ఏంటిది, ఇది V0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ RF బై R1 ఇంటూ Vin. ఇది కాన్స్టెంటే కదా మదన్, ఇది RF R1 అనేది కాన్స్టెంట్ అనమాట, రెసిస్టెన్సెస్ కాన్స్టెంట్ అనేది, అంటే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు, V0 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Vin. ఎలా ఉంది, ఈ నెగిటివ్ ఏం చెప్తుంది, అవుట్ ఆఫ్ ఫేజ్, రైట్. V0 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Vin, అవుట్ ఆఫ్ ఫేజ్ విత్ Vin అని చెప్పచ్చు. ఈ నెగిటివ్ చెప్తుంది ఇట్స్ అవుట్ ఆఫ్ ఫేజ్, ఇన్వర్స్. కాబట్టి ఇక్కడికి రండి. సో ఈ కాన్ఫిగరేషన్ ఎలాగా, పాజిటివ్ ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్ చేసి, వెనక్కి తీసుకుంటున్నా, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్ చేసి, ఇన్పుట్ ఏదైతే ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇస్తామో ఈ అరేంజ్మెంట్లో, ఈ అరేంజ్మెంట్ మొత్తం ది అరేంజ్మెంట్కి పేరు ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ అని చెప్తారు, రైట్. తర్వాత సర్క్యూట్స్లో చూసుకునేసరికి బికాస్ ఒక డెరివేషన్స్లో ఉంటాయి, బికాస్ ద గివెన్ సర్క్యూట్ ఈజ్ ఇన్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ ద గెయిన్ ఈజ్ సో, ఇది వస్తుంది మీకు, ఇది అపియర్ అవుతుంది మైనస్ RF బై R1. సో అప్పుడు కంగారు పడకండి, అంటే తర్వాత పెద్ద సర్క్యూట్స్లో ఇవన్నీ చేస్తూ కూర్చోరు, స్ట్రైట్ అవే పిక్చర్ చూసిన వెంటనే, సర్క్యూట్ డయాగ్రామ్ చూసిన వెంటనే, ఎస్ ది అరేంజ్మెంట్, ద ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఈజ్ ఇన్ ఇన్వర్టింగ్ మోడ్ అని చెప్తారు, ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ మోడ్, ద గెయిన్ బీయింగ్ మైనస్ RF బై R1 అని చెప్తాం, రైట్. సో వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్, ద గెయిన్ ఆఫ్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్, ఇప్పుడు తట్టింది అది, ద గెయిన్ ఆఫ్ V0 బై Vin ఈజ్ ఈక్వల్ టు మైనస్ RF బై R1, దిస్ నెగటివ్ సేస్ అవుట్పుట్ ఈజ్ ఈ నెగటివ్ సేస్ అవుట్పుట్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫేజ్ విత్ ఇన్పుట్, రైట్. ద గెయిన్ ఆఫ్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ making use of a operational amplifier. Take it down please. Madan, I wanted to thank you so much for all your support, Madan. Yeah. So here అయిపోయింది, ఇంకొక కాన్ఫిగరేషన్ ఉందండి, అది ఇన్వర్టింగ్ కదా, ఆపరేషనల్ యాంప్లిఫైర్ యాజ్ అ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. ఏమొచ్చింది అది ఫైనల్గా, గెయిన్ గెయిన్ AV ఈజ్ ఈక్వల్ టు మైనస్ RF బై R1 ఉంది. కథ అక్కడితో అయిపోలేదు, ఇంకొకటి ఉంది, అదే ఆపరేషనల్ యాంప్లిఫైర్ అండి.
అదే ఆపరేషనల్ యాంప్లిఫైయర్, 2 ఇన్పుట్స్. రఘురామ్ ఈ పాటికి నువ్వు చెప్పగలగాలి ఇదేంటిది, ఇది మైనస్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అండ్ పాజిటివ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్, అండ్ అవుట్పుట్ ఇక్కడ తీసుకుంటున్నాము. అగైన్ అదే ఉంటుంది నందు, ఇందులో మార్పేం లేదు. ఇక్కడ నుంచి ఇదే పిక్చర్ క్యారీ అవుతుంది. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఏ రెసిస్టెన్స్ ఇచ్చాము, నేను మార్చట్లేదు, R1 అన్నాము, అండ్ ఇక్కడ ఈ నోడ్ దగ్గర RF అని పెడుతున్నాము, RF. ఓకే, మిస్ అవ్వద్దు ప్లీజ్, ఇది లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. రైట్, అండ్ హియర్ ఈసారి ఇక్కడ గ్రౌండ్ చేసి, ఇదిగోండి ఇక్కడ గ్రౌండ్ అంటే ఇది 0 వోల్ట్ ఇక్కడ ఉంది, అండ్ ఇన్పుట్ అనేది నేను ఇక్కడ ఇస్తున్నా, Vin, ఇదిగో దానికి తిన్నగా ఇక్కడ Vin అనేది ఇస్తున్నా. రైట్, సో ఇది ఏ అన్నాను, ఇది ఫర్ ఎ చేంజ్ అంటాడు కదా, ఫర్ ఎ చేంజ్ ఇది ఏ, అండ్ ఇక్కడ B. నా ఇప్పుడు చెప్పు రఘురామ్, వాట్ విల్ బి VA? VA ఈక్వల్ టు ఎంత, Vin కదా, Vin. మరి వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడే ఏ పొటెన్షియల్ ఉందో ఇక్కడ కూడా అదే పొటెన్షియల్ ఉండాలి, ఎందుకంటే ఇటువైపు ఫ్లో అయ్యే కరెంట్ 0 అని చెప్తాం కదా. సో VA ఈక్వల్ టు VB అంటే నాకు ఇక్కడ Vin కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ రాస్తున్నాను రెడ్డింగ్తో, Vin అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. ఓకే, అండ్ ఇన్ దాట్ కేస్ మళ్ళీ ఒక అండ్ అవుట్పుట్ వోల్టేజ్ ఎక్కడ కలెక్ట్ చేసుకుంటున్నాము, ఇదిగో ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ తీసుకుంటున్నాం. ఓకే, సో ఇన్ దాట్ కేస్ ఇప్పుడు కరెంట్ ఫ్లోస్ చెప్పు రఘురామ్, కరెంట్ ఫ్లోస్ ఎటు వస్తుంది, ఫస్ట్ డౌట్ నీకే కదా. ఇలాగా గ్రౌండ్ దగ్గర నుంచి ఎక్కడైనా వస్తుందా, సో కరెంట్ విల్ బీ ఫ్లోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ I. ఇదే ఇంకా సోర్స్ లాగా I ఫ్లో అవుతుంది. ఇక్కడ నుంచి ఈ నోడ్ తర్వాత యాక్చువల్గా ఈ కరెంట్లోకి స్ప్లిట్ అవ్వాలి. ఇటువైపు వెళ్ళే కరెంట్ వెరీ స్మాల్ బికాస్ ఆఫ్ హై ఇన్పుట్ ఇంపిడెన్స్, అది నెగ్లెక్ట్ చేస్తాము, మొత్తం కరెంట్ అంతా కూడా ఇటే వెళ్తుందని అనుకుంటాం. రైట్, సో ఇక్కడ V0 ఉంది, ఇదిగో ఈ రెసిస్టెన్స్ RFకి ఇరువైపులా, ఇదో సైడ్ ఆఫ్ RF, ఇటువైపు V0 ఉంది, ఇటువైపు Vin ఉంది. అలాగే R1కి ఒకవైపు Vin ఉంది, ఒకవైపు 0 volts ఉంది. ఇప్పుడు కట్టు రఘురామ్, I will be equal to ఈ కేసులో ఇక్కడ I will be equal to V0 మైనస్ ఇదేంటి Vin బై RF కదా. ఇక్కడ నుంచి సేమ్ అదే I will be equal to what, will be equal to ఇక్కడ Vin ఉంది, ఇది కదా డైరెక్షన్, సో Vin అర్థమవుతుందా, -0 బై R1. రైట్, సో ఆ కేసులో ఇది ఈక్వల్ టు I, ఇది ఈక్వల్ టు I కదా, సో ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ఇన్ ద సెన్స్ బ్లాక్లో రాస్తే క్లియర్గా అర్థమైద్దేమో, ఒకసారి చూడండి. సో హియర్ నేను విడగొట్టేస్తున్నాను, V0 బై RF విడగొట్టేస్తున్నాను, ఇది ఫ్రాక్షన్, మైనస్ Vin బై RF ఈజ్ ఈక్వల్ టు ఇది 0 అయిపోయింది, సో Vin బై R1. ఓకే, సో నాకు V0 కావాలి, ఇది అటువైపు పంపించేస్తున్నాను, సో దాట్ గివ్స్ మీ V0 బై RF ఈజ్ ఈక్వల్ టు Vin బై R1. ఇది నెగిటివ్ అటు వెళ్ళిపోతే పాజిటివ్ అయిపోతుంది, Vin బై RF. ఇది RF అండోయ్. రైట్, సో అటు కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ రెండింటి దగ్గర నుంచి Vin కామన్ తీసేస్తున్నాను, V0 బై RF ఈజ్ ఈక్వల్ టు Vin కామన్ తీస్తున్నాను, Vin కామన్ తీసినప్పుడు ఏమవుతుంది, 1 బై R1, 1 సారీ ఇది 1 కదా, సారీ 1 బై R1 ప్లస్ ఇది 1 బై RF, 1 బై RF. రైట్, మదన్ మనకి ఏం కావాలి, వాల్యూడ్ రేషియో అంటే V0 బై Vin, వోల్టేజ్ గెయిన్. సో V0 బై V0, సుజిత్ వింటున్నావా, Vin ఇది అటువైపు వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఫస్ట్ రేషియోలో RF బై R1 ఉంటుంది, RF బై R1 ఉంటుంది, ఇది +1 అయిపోతుంది. RF ఇటు వెళ్ళినప్పుడు ఈ RF క్యాన్సిల్ అయిపోయి ఇది మిగులుతుంది. సో ఇక్కడ నెగిటివ్ ఉందా, లేదు కదా, ఇదంతా పాజిటివే. ఫర్ ఎగ్జాంపుల్ RF ఈజ్ ఈక్వల్ టు R1 ఈజ్ ఈక్వల్ టు 1K ఉంది అనుకుందాం ఆ సర్క్యూట్లో, అప్పుడు ఏమైపోతుంది, 1 + 1 ఇట్స్ 1, సో 2, అండ్ ఇక్కడ మనకు నెగిటివ్ ఏం లేదు. సో అందుకనే ఇప్పుడు ఈ టెర్మినల్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అని చెప్తారు. అండ్ దిస్ ఇస్ ద గెయిన్, ఇది వచ్చేసి గెయిన్ ఆఫ్ నాన్ ఇన్వర్టింగ్
యాంప్లిఫైర్, గెయిన్ ఆఫ్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ మీకు ఖచ్చితంగా వస్తుంది తర్వాత సర్క్యూట్స్లో. ద సర్క్యూట్ ఈజ్ ఇన్ నాన్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ అండ్ సో ద గెయిన్ విల్ బీ అని చెప్పి ఇది వచ్చేస్తుంది. ప్లీజ్ మేక్ ఎ నోట్. అర్థమైందని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి, అదే వేరే వాళ్ళకి షేర్ చేసి. థ్యాంక్ యూ సో మచ్.